నమస్కారం, వెల్కమ్ టు ససా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల సబ్ డివిజన్లో రేపటి నుంచి LHMS యాప్ సేవలు ప్రారంభం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. భవన నిర్మాణ రంగంలో కాలుష్య నియంత్రణ మరియు భద్రత గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు తప్పనిసరి. NMC కమిషనర్. పట్టణ పరిశుభ్రతకు చర్యలు చేపట్టిన మున్సిపల్ శాఖ. వ్యర్థాల తొలగింపు. నంద్యాల పట్టణ ప్రజల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మీరు ఊరికి వెళ్తున్నారా? మీ ఇంటికి తాళం వేసి ఉందా? అయితే మీ ఆస్తికి రక్షణ కల్పించే బాధ్యత ఇక పోలీసులదే. నంద్యాల సబ్ డివిజన్లో రేపటి నుంచే LHMS యాప్ సేవలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు పట్టణంలో దొంగతనాల నివారణే ధ్యేయంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటి ఊర్లకు వెళ్లే సమయంలో దొంగలు పడకుండా ఈ LHMS వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని ఆమె వివరించారు. నంద్యాల డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నంద్యాల సబ్ డివిజన్ లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఇనిషియేటివ్ ని రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ LHMS పర్పస్ ఏంటంటే, ఎవరైనా పబ్లిక్ బయటకి అంటే ఇల్లు తాళాలు వేసి ఏదైనా పర్పస్ మీద బయటకు వెళ్తుంటే మాకు కనుక ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే ఈ LHMS యాప్ ద్వారా మేము ఇళ్ళని మానిటర్ చేస్తాము. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు కనుక LHMS అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. LHMS యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు బయటకు వెళ్తుంటే మీరు ఒక రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు, వాచ్ రిక్వెస్ట్. సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు బయటకు వెళ్తున్నారు, ఇల్లు లాక్ వేసి అనేది మీరు దానిలో కనుక రిక్వెస్ట్ కనుక అది డేటా కనుక ఫిల్ చేసి మాకు పంపిస్తే మాకు వెంటనే కంట్రోల్ రూమ్కి మీరు పంపిన రిక్వెస్ట్ అనేది అందుతుంది. సో అందిన వెంటనే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ ఇంటి వద్దకు వచ్చి కెమెరా అనేది మేము సెటప్ చేసి అక్కడ మేము కెమెరా సెటప్ చేసిన వెంటనే మాకు కంట్రోల్ రూమ్కి లైవ్ అనేది వస్తుంది. సో ఈ కెమెరాకి మోషన్ డిటెక్షన్ సెన్సర్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఏదన్నా చిన్న అలికిడి అయినా కూడా మాకు వెంటనే కంట్రోల్ రూమ్లో అలర్ట్ అనేది వస్తుంది. సో దీని ద్వారా మేము ఏదన్నా దొంగతనాలు ఎవరన్నా లోపలికి వచ్చి డోర్ కనుక బ్రేక్ చేసి లోపలికి కనుక ఎంటర్ అయితే వెంటనే మాకు కంట్రోల్ రూమ్లో అలర్ట్ వస్తుంది. కాబట్టి మేము వెంటనే మా వాళ్ళని పంపించి దొంగతనాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ఇనిషియేటివ్ని అందరూ కూడా నంద్యాల టౌన్ అండ్ చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్లో ఉండే వాళ్ళు ఇనిషియేటివ్ని వాడుకోవచ్చు. సో ఇది మాకు ప్రస్తుతానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ మాకు రిక్వెస్ట్ కనుక పంపిస్తారో వాళ్ళకి మేము ఈ కెమెరాస్ అనేవి సెటప్ చేస్తాం మీ ఇంట్లో. అండ్ ఆల్సో ఇన్ కేస్ మీకు ప్లే స్టోర్లో యాప్ కనుక లేదు అనుకుంటే మీరు మా పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్కి కూడా పంపించవచ్చు. సో వాట్సాప్ నెంబర్ ఏంటంటే 9154877890. ఈ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మీ డీటెయిల్స్ అనేవి పంపిస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. కెమెరా కూడా మేము ఇన్స్టాల్ చేస్తాము, CCTV కెమెరా. అండ్ ఇదే కాకుండా మీరు కనుక ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మా బీట్స్ని కూడా మేము రీఆర్గనైజ్ చేసుకొని మీ హౌసెస్ కూడా మేము చెక్ చేయడానికి మాకు వీలవుతుంది. సో ఈ యాప్ అనేది మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా నంద్యాల పట్టణ ప్రజలకి అండ్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి CCTV కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఎప్పుడూ కూడా మీరు బయటకు కనుక వెళ్తుంటే దయచేసి మీ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే దయచేసి మీ ఇంట్లో పెట్టుకోకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో, నమ్మకస్తుల ఇంట్లో పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఏదైనా అలారమ్స్ ఉండేవి, మోషన్ డిటెక్షన్ అలారమ్స్ అనేవి ఉంటాయి. అవి డోర్స్కి కనుక మీరు పెట్టుకుంటే వెంటనే డోర్ ఎవరైనా కదిలిస్తే మీరు లేని టైంలో వెంటనే అలారం అనేది వస్తుంది. సో దట్ ఈ దొంగతనాలని ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు LHMS యాప్ కనుక ప్లే స్టోర్లో లభించకపోతే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు రిక్వెస్ట్ అనేది రేస్ చేయొచ్చు. ఈ మనమిత్ర వాట్సాప్ నెంబర్
9552300009 ఈ నెంబర్ కనుక మీరు ఫీడ్ చేసుకొని వాట్సాప్లో రిక్వెస్ట్ కనుక రేస్ చేస్తే మాకు డాష్బోర్డ్లో వెంటనే మీ రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో అందరూ కూడా ఈ LHMS అనే ఇనిషియేటివ్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాల పురపాలక సంఘం ప్రాంతంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మాణ భవనాల యజమానులు మరియు బిల్డర్లకు మీడియా ద్వారా ముఖ్యమైన సూచనలు జారీ చేయబడ్డాయి. భవన నిర్మాణాల వల్ల దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు మరియు సిమెంట్ మోటారు ఉన్న ఇళ్లపై పడటం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున ప్రతి నిర్మాణ సంస్థ సూచనలు పాటించాలి. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణాన్ని కొంత క్లీన్, నీట్గా ఉంచేటువంటి క్రమంలో కొన్ని విషయాలు గమనిస్తున్నాము, పాటిస్తున్నాం. సో ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించి టౌన్లో చాలా చోట్ల పాత బిల్డింగులు ఊడబీకి మళ్ళీ కొత్తవి కట్టుకుంటుంటారు. అదేవిధంగా కొత్త బిల్డింగులు కట్టుకుంటుంటారు. ఆ క్రమంలో వచ్చేటువంటి బిల్డింగ్ డెబ్రిస్ కావచ్చు, వేస్ట్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. అలా వేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాం. అందువల్లనే 2 రోజుల నుంచి నంద్యాలలో ఒక 2-3 ట్రాక్టర్లను సపరేట్గా మేము పెట్టి మున్సిపాలిటీ తరపు నుంచి పెట్టి లేబర్ని పెట్టేసి రోడ్డు మార్జిన్లలో కానీ డ్రైన్ మార్జిన్లో కానీ వేసినటువంటి బిల్డింగ్ డెబ్రిస్ కానీ మెటీరియల్ కానీ అంతా కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వాటిని వేసి ఉంటారో వారి దగ్గర నుంచి కూడా ఫైన్లు కూడా మేము వేసి రావడం జరుగుతుంది. ఎందుకంటే అది మీరు మీ అంతటా మీరు డిస్పోజ్ చేసుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రూల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు ఈ మధ్యనే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అన్ని లోకల్ బాడీస్కు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్స్ను వీటిపైన మీరు చక్కగా రూల్స్ ప్రకారం వ్యవహరించండి అని చెప్పారు. సో అందువల్ల బిల్డింగ్లు కట్టుకునేటువంటి వాళ్ళు గమనించుకోవాలి ఏంటంటే మీ డెబ్రిస్ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ ఏదో వస్తుందో ఎక్కడ పడితే అక్కడ వేయద్దనేసి కోరుతున్నాం. టోకన్ ఇనిషియల్గా మున్సిపాలిటీ నుంచే ట్రాక్టర్లు పెట్టి మేము క్లియర్ చేయిస్తున్నాం. వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది, ఫైన్ కూడా వేస్తాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఎవరైతే బిల్డింగ్ కట్టుకుంటుంటారో వారందరూ కూడా అక్కడ ఇటుక వాడడం వల్ల, సిమెంట్ వాడడం వల్ల, స్లాబ్లు వేయడం వల్ల, ఇలాంటి వాటి వల్ల డస్ట్ పొల్యూషన్ వస్తుంది. ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటుంది. అందువల్ల వారందరికీ మా యొక్క సూచన ఏంటంటే ఒక తెర కట్టుకోవాలి అడ్డంగా. మీరు మీ యొక్క ఇల్లు కట్టుకునేటువంటి ప్రాంతానికి ఒక 1/2 మీటర్ లోపలే గ్రీన్ మ్యాట్ కానీ, అలాగే బ్లూ షీట్స్తో వచ్చినటువంటి ఇనుప రెక్కలు కానీ, లేకపోతే ఇంకేదన్నా క్లాత్ కానీ ఇంకోటి కానీ కట్టుకొని రస్తాలు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ, ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళకి కానీ డిస్టర్బెన్స్ లేకుండా రాయి, రప్ప, ఇటుక ఏదన్నా పడవచ్చు, సిమెంట్ కూడా పడవచ్చు, లేకపోతే ఏదన్నా ఇంకా ఇతరత్ర డస్ట్ రావచ్చు. వీటన్నిటి కూడా పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉండకూడదంటే మీరు ఆ యొక్క స్క్రీన్స్ ఖచ్చితంగా కట్టుకోవాలి. ప్రచారంగా కల్పించాలనేసి వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మత సంస్థలు కావచ్చు, కమర్షియల్ వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోస్టర్స్ అతికిస్తుంటారు. వీటన్నింటి కూడా ముఖ్యంగా మేము రోడ్ల మధ్యన సర్కిల్స్ ఉంటాయి, మాకు జంక్షన్స్ ఉంటాయి, డివైడర్స్ ఉంటాయి. వాటికి ఎవరైతే అతికిస్తున్నారో వాటన్నిటి కూడా మేము తీసేస్తున్నాం. అదేవిధంగా క్రొత్త వాళ్ళను అతికించొద్దని కోరుతున్నాం. అందువల్ల మేము రాత్రిపూట కూడా 11, 12, 1, 2 గంటల వరకు కూడా కాపలా కాస్తున్నాం. ఎవరు అతికిస్తున్నారు వీటిని చెప్పేసి. దీనివల్ల యొక్క టౌన్ యొక్క అందం చెడిపోతుంది. సాధించేది ఏముంటుంది దీనివల్ల? ఏం లేదు. ట్రాఫిక్ డిస్టర్బెన్స్, వచ్చిపోయేటువంటి వాళ్ళకు ఈ యొక్క వ్యూ పోతూ ఉంటుంది, ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఇలాంటివన్నీ అరికట్టాలంటే కనుక ఇవి ఈ యొక్క పోస్టరు అనేది ఎక్కడో అతికించుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ కాదు. సో దీన్ని కూడా మేము గమనిస్తున్నాం. సో దీన్ని ప్రజలు గమనించండి. అదేవిధంగా ఎవరైతే అతికిస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సి ఎక్కడ పడితే అక్కడ అతికించదండి. మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రాపర్టీస్, జంక్షన్స్, సర్కిల్స్, డివైడర్స్, పోల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, అతికించకూడదండి. సో అలాంటి వాళ్ళ
పైన కూడా మేము చెప్తాము, వింటే మంచిది, లేకపోతే మా పని మాదే. సో దీన్ని కూడా గమనించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కళాశాల బాయ్స్ హాస్టల్ 1 and 2లను నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన పారిశుద్ధ్య వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ది రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ కొలిమిగుండ్ల యూనిట్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా 14.53 లక్షల వ్యయంతో ఈ మరుగుదొడ్ల సముదాయాన్ని నిర్మించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నిర్మాణం ద్వారా హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన మరియు నాణ్యమైన పారిశుద్ధ్య వస్తువులు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది. కానీ మనము వాళ్ళకి సరి అయిన ఫెసిలిటీ ఇవ్వలేకపోయాము అని నాకు అనిపించింది. రెండోసారి చాలా బాధపడిన సంఘటన అది. ఏంటి అంటే పొద్దున్నే పిఓ ఐటీడీఏ హూ ఇస్ ద డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అప్పుడు అతను నాకు మార్నింగ్ 6:30కి ఫోన్ చేసి, అమ్మ ఒక పాలిటెక్నిక్ చదివే స్టూడెంట్ మన హాస్టల్లో ఉంటున్నాడు, ఆ అబ్బాయి ట్రాక్ పైకి సమ్ టాయిలెట్ ఫెసిలిటీ సరిగ్గా ఉండి యూజ్ చేసుకోకపోవడము, లేదు అంటే బయటికి వెళ్ళడము, అలాగా ఓపెన్ డెఫికేషన్కి వెళ్ళడము, 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉండి వెనక నుంచి ట్రైన్ వచ్చి గుద్దేసింది. పొద్దున్నే 6:30కి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి చనిపోయాడు. చాలా బాధ వేసింది అసలు. ఆ రోజంతా బాధపడుతూనే ఉన్నాను నేను. అంటే మన తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లలు చాలా ఉన్నత స్థితికి వస్తారు అని ఆలోచించి వాళ్ళు ఎంతో కష్టపడుతూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఒక హాస్టల్ ఫెసిలిటీ ఉంది అక్కడ చేర్పిద్దాము, నంద్యాలలో అయితే మంచి కాలేజెస్ ఉంటాయి, పిల్లలు చదువుకోవాలి అని దోన్ నుంచి ఇక్కడ నంద్యాల హెడ్ క్వార్టర్ కి పంపించిన అబ్బాయిని ఆ తల్లిదండ్రులకి మంచి పొజిషన్ లో ఉన్న ఒక కొడుకుని మనం ఇవ్వలేకపోయామా అని చాలా బాధపడ్డాను ఆ రోజు. తర్వాత వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కి సిఎస్ఆర్ సపోర్ట్ తో టాయిలెట్స్ వెంటనే చేయించాం. అవి సరిగ్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని ఒకరోజు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వచ్చాను. టాయిలెట్ కట్టడం అన్నది ఈజీ, ఎసెట్ క్రియేట్ చేయడం అన్నది ఈజీ, కానీ మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం. ఎందుకంటే అది మనం యూటిలైజ్ చేసిన వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో బిఫోర్ యూసేజ్ ఆఫ్ ద టాయిలెట్ వాటర్ ఫ్లష్ చేయడం, ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ ద టాయిలెట్ వాటర్ ఫ్లష్ చేయడం, మీ నెక్స్ట్ వచ్చి వాడుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం, ఆ పర్సనల్ ఆ చిన్న ఇనిషియేషన్ అన్నది, ఆ శానిటేషన్ పైన మనకుండే శ్రద్ధ అన్నది వ్యక్తిగతంగా మనకు ఉండాలి. ఉంటేనే అప్పుడు టోటల్ మన హాస్టల్ అంతా బాగుపడుతుంది, మన ఎసెట్ ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలం. అండ్ ఆ క్లెన్లీనెస్ వల్ల ఏమవుతుందంటే పర్సనల్ హైజీన్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, సరౌండింగ్స్ హైజీన్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, చదువు పైన అటెన్షన్ పే చేస్తాము, ఎక్కువ గంటలు చదవగలము. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా టాయిలెట్స్ ఇవ్వాలి అన్నప్పుడు మన రామ్కో టీమ్ కి అడ్రస్ చేసినప్పుడు ఇంత మంచి సపోర్ట్ తో వచ్చారు. సుమారు 15 లక్షలు ఈ 10 టాయిలెట్స్ పైన స్పెండ్ చేశారు. మంచి స్ట్రక్చర్, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో 2 వెస్ట్రన్ కమోడ్స్, 8 ఇండియన్ కమోడ్స్ తో పెట్టి మనకి చక్కటి ఫెసిలిటీ ఇచ్చారు. దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. కానీ బట్ ద ఓషన్ విల్ బి లూజింగ్ ఎ లాట్ బికాజ్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్. ఆ చిన్న నీటి బొట్టు లేమే ఆ మహాసముద్రానికి పెద్ద కొరతగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు చేసిన పనికి రికగ్నిషన్ ఉంటుంది. ఆ రికగ్నిషన్ అంటే రామ్కో వాళ్ళు చేసిన పనికి అంత గుర్తింపునివ్వాలి, ఎందుకంటే అంత మంచి స్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి.
ఆ గుర్తింపు మనం ఇస్తూ వాళ్ళు చేసిన చిన్న పనికి కృతజ్ఞతగాను మనం ఆ ఎసెట్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. చదువు పైన మంచి ఎఫర్ట్ పెట్టండి. తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. చక్కగా ఆర్గనైజ్ చేశారు డిడి సోషల్ వెల్ఫేర్ అండ్ టీమ్ రామ్కో. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంట్రాక్టర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రామ్కో టీం నుంచి ఇలాంటి సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి అని కూడా నేను కోరుతూ ఉన్నాను. నంద్యాల పట్టణంలో వ్యర్థాలను తొలగించే చర్యలను మున్సిపల్ శాఖ అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగా సాయిబాబా నగర్లో వ్యర్థాలను ప్రత్యేక వాహనం ద్వారా తొలగించారు. వ్యర్థాలను రోడ్లపై వెయ్యరాదని శానిటరీ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రస్తుతం 2025-26 స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనం డోర్ టు డోర్ కలెక్షన్, ఇంటింటి చెత్త సేకరణ, తడి చెత్తలు, పొడి చెత్తలు, వాటితో పాటు మనకు ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా ఇళ్ళ శిథిలాలు వ్యర్థాలు రోడ్లపైన ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టడం జరిగింది. వాటికి సంబంధించి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి వార్డులో కూడా స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించడం కోసము ఇక్కడ ప్రతి వార్డులో మనము ముందుగానే అసెస్ చేసుకొని ఎక్కడెక్కడ ఇళ్ళ వ్యర్థాలు ఉన్నాయి అవి విజిబుల్గా చూసేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు కళ్ళకు చూస్తూనే ఇక్కడ అన్హైజీనిక్ కండిషన్ లేకుండా ప్రతి పాయింట్ క్లియర్ చేసుకుంటా స్వచ్ఛ సర్వేక్షణ డాక్యుమెంట్లో మనం ఏమైతే చూపించామో వాటన్నిటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ చేయడం జరుగుతుంది. టీఎన్టీ వ్యర్థాలు ముఖ్యంగా ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తించి ఈరోజు ప్రత్యేకంగా ఒక వాహనాన్ని మన జేసీబీ వర్కర్లు ఏర్పాటు చేయడం, జేసీ క్లియర్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల సబ్ డివిజన్లో రేపటి నుంచే LHMS యాప్ సేవలు ప్రారంభం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. భవన నిర్మాణ రంగంలో కాలుష్య నియంత్రణ మరియు భద్రత గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు తప్పనిసరి. NMC కమిషనర్. పట్టణ పరిశుభ్రతకు చర్యలు చేపట్టిన మున్సిపల్ శాఖ, వ్యర్థాల తొలగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.